మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదైతే ఎండలు విపరీతంగా దంచేస్తున్నాయి, ఎండాకాలం రాగానే చాలామందికి గుర్తుకొచ్చేది ఏసీ. ఖచ్చితంగా ఏసీ కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అసలు ఎలాంటి ఏసీస్ తీసుకోవాలి, ఎలాంటి రేటింగ్ ఉన్న ఏసీలు తీసుకోవాలని చెప్పేసి చాలామంది డౌట్ ఉంటుంది. సో ఇవన్నీ డౌట్స్ని క్లియర్ చేయడానికి మనతో ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. హాయ్ అన్న, ఎట్లా ఉంది బిజినెస్, ఎట్లా ఉంది? చాలామందికి ఏసీ తీసుకోవాలి అని అనుకుంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఎలాంటి ఏసీ తీసుకోవాలి, బ్రాండా అన్బ్రాండా, బ్రాండ్కి వెళ్ళాలా అన్బ్రాండ్కి వెళ్ళాలా అనేది ఒక డౌట్ ఉంటుంది. మా వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఏసీ విషయానికి వస్తే బ్రాండెడ్ తీసుకోవడమే బెస్ట్ అన్నమాట. ఎందుకంటే బ్రాండెడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు లోకల్ ఆథరైజ్ సర్వీసెస్ ఉంటాయి. అండ్ దానివల్ల ఏంటంటే మనకు సర్వీస్ కూడా చాలా తొందరగా దొరుకుతుంది. లైక్ ఏంటంటే అన్బ్రాండెడ్ తీసుకుంటే మీకు ఆన్లైన్లో చాలా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే సర్వీస్కి వస్తే ఏమవుతా అంటే మళ్ళీ మీకు సర్వీస్ దొరకకపోయేసరికి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కస్టమర్స్ కూడా ఆ ప్రాబ్లమ్స్ తీసుకొని మా దగ్గరకు వస్తారు. మళ్ళీ బయట నుంచి టెక్నీషియన్స్ అరేంజ్ చేయడము, వాళ్ళకి వాటి యొక్క ఫ్యూచర్స్ కానీ ఆ లోపల ఉన్నటువంటి పార్ట్స్కి సరిగ్గా వాళ్ళకు రిపేరింగ్ రాకపోయేసరికి ఆ ఏసీ పడేసి మళ్ళీ కొత్త ఏసీ తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తారు కస్టమర్స్. సో బ్రాండెడ్ తీసుకోవడం చాలా బెటర్ అన్నమాట. ఏసీ అనగానే చాలామంది ఏమనుకుంటారు అంటే 3 స్టార్ రేటింగ్ ఉంటుంది, 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. సో దీంట్లో మనకి ఏ స్టార్ రేటింగ్ ఉన్నది తీసుకోవాలనేది చాలామందికి ఉన్న డౌట్. సో మీరు దేనికి ప్రిఫర్ చేస్తారు? సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేది ఏంటంటే ఇవన్నీ ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీస్ కాబట్టి 3 స్టార్ 5 స్టార్లో పెద్ద డిఫరెంట్ ఏం రాదు. బట్ మీరు లాంగ్ టైంలో యూజ్ చేస్తారంటే డైలీ ఒక 8 అవర్స్ 10 అవర్స్ 12 అవర్స్ అలా యూజ్ చేస్తా అనుకుంటే మాత్రం 5 స్టార్కి వెళ్ళడం బెటర్. బట్ అలా కాకుండా ఇంటి పర్పస్ ఒక డైలీ 3 to 4 అవర్స్ యూజ్ చేస్తా అండ్ ఇయర్ మొత్తంలో 3 to 4 మంత్స్ యూజ్ చేస్తా అంటే 3 స్టార్ తీసుకోవడం బెటర్. ఓకే, మెయిన్గా ఏసీ వాడేవాళ్ళు ఈ ఎండాకాలమే కావచ్చు, ఎవ్రీ సీజన్లో అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏసీ మనకి మంచిగా సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది? సో ఫస్ట్ ఏంటంటే ఏసీ తీసుకునేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే బ్రాండెడ్ ఏసీని ప్రిఫర్ చేయండి. కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే బ్రాండెడ్ ఏసీస్ని ప్రిఫర్ చేయడం వల్ల మీకు సర్వీస్ ఫాస్ట్ దొరుకుతుంది అండ్ లాంగ్ టైం నడుస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏముంటుంది అంటే ఏసీస్ ఎప్పుడైనా ఫిట్టింగ్ చేసేటప్పుడు మీరు కొద్దిగా ఓపెన్ ఏరియాలో అవుట్డోర్ ఏదైతే ఉంటుందో ఓపెన్ ఏరియాలో అవుట్డోర్ ఫిట్ చేసుకోవడం చాలా బెటరు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 3x3 కాలం లాగా ఉంటుంది. సో అందులోనే మీరు అవుట్డోర్ ఫిట్ చేసుకుంటాము. ఎయిర్ పాస్ కాకుండా అట్లా చేస్తా అంటే దానివల్ల ఏంటి అంటే ఏసీ కొన్ని టైమ్స్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎయిర్ పాస్ అవ్వాలి ఖచ్చితంగా ఏసీస్కి. అటువంటిప్పుడు అవుట్డోర్ ఏసీ అనేది ఎయిర్ అయితే పాస్ అయితే మీకు కూలింగ్ అనేది కూడా మంచిగా వస్తూ ఉంటుంది. అంటే ఏసీలో కూడా చాలా రకాలైనటువంటి ఏసీలు కూడా ఉంటాయి. అంటే 1 టన్ ఏసీ అని చెప్పేసి 1.5, 2 టన్ అని చెప్పేసి కూడా ఏసీలు కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో డిఫరెన్స్ ఏముంటుంది దీంట్లో? సో ఇలా 1 టన్ 1.5 టన్ 2 టన్ స్ప్లిట్ ఏసీస్లో మ్యాక్సిమం ఇవే నడుస్తుంటాయి. అండ్ ఏ కస్టమర్ వచ్చినా మ్యాక్సిమం అడిగేది 1.5 టన్ ఏసీసీ అని చేస్తారు. ఎందుకంటే ఈ 1.5 టన్ అనేది ఏసీ మనకు 100 ఎస్ఎఫ్టీ నుంచి 170 ఎస్ఎఫ్టీ వరకు కవర్ చేస్తుంది. మన ఇంట్లో వచ్చేసి రూమ్ సైజెస్ కూడా మ్యాక్సిమం 100 నుంచి 150 ఎస్ఎఫ్టీ వరకే ఉంటుంది. సో అటువంటిప్పుడు కస్టమర్స్ అందరూ 1.5 టన్ అడుగుతారు. ఈ 1 టన్ అనేది ఏంటంటే 100 ఎస్ఎఫ్టీ కంటే తక్కువ ఉంటే మాత్రం మనకు సరిపోతుంది. బట్ 100 ఎస్ఎఫ్టీ నుంచి 170 ఎస్ఎఫ్టీ ఉంటే ఖచ్చితంగా 1.5 టన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాం కస్టమర్స్కి. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంచి లేటెస్ట్ ఫీచర్స్ కూడా వచ్చినాయి. సో లేటెస్ట్ ఫీచర్ పరంగా ఎలాంటి ఏసీలు మనకి పబ్లిక్కి అవైలబుల్గా ఉన్నాయి? లేటెస్ట్ ఫీచర్స్ వచ్చేసి ఏంటంటే పాత వాటిలో మనకు నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంటుండే. సో దానివల్ల ఏంటంటే కరెంట్ ఎక్కువ తీసుకుంటుండే. దాన్ని చూసి ఆ కరెంట్ వల్లనే లాస్ట్ టైంలో ఏంటంటే ప్రీవియస్ టైంలలో ఏసీని ఎవరు ప్రిఫర్ చేయకపోతుండే. బట్ ఇప్పుడు వచ్చేసి అన్ని ఇన్వర్టర్ టెక్నాలజీ వస్తున్నాయి. సో ఇన్వర్టర్ టెక్నాలజీ వల్ల ఏంటంటే అన్ని పవర్ సేవింగ్ అన్నమాట. సో దీంట్లో మీకు పెద్ద కరెంట్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే లేటెస్ట్గా వచ్చేసి అన్ని మనకు కన్వర్టేబుల్స్ వచ్చినాయి. కన్వర్టేబుల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు 1.5 టన్స్ ఏవైతే ఏసీస్ ఉంటాయో 1 కానీ 1 టన్ కానీ 2 టన్స్ కానీ ఈ ఫర్ ఎగ్జాంపుల్కి 1.5 టన్ ఉంటాయి. దాన్ని మీరు 1 టన్లోకి 0.5 టన్లో కూడా అలా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. లేటెస్ట్గా అలా వచ్చినాయి. అండ్ ఈ 1.5 టన్ కూడా మీ రూమ్ సైజ్కి సరిపోకపోతే ఈ కన్వర్టేబుల్ ఏంటంటే 1.6 1.7 చేసుకునే ఆప్షన్స్ కూడా ఉంటున్నాయి. సో ఇవి ఏంటంటే మీ కూలింగ్ ఎఫిషియన్సీ కూడా పెంచుతుంది. ఏసీలకి సంబంధించి చాలా డౌట్స్ని అయితే క్లియర్ చేశారు. ఇక్కడ ఏదైతే సామాన్య ప్రజలకు చాలామందికి కూడా అవైలబిలిటీలో ఉన్న రేట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏసీలో అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఖచ్చితంగా కరెంట్ బిల్ చాలా ఎక్కువ ఉంటుంది, మూత మోగిపోతుంది అని చెప్పేసి చాలామందికి ఉన్న ఒక అపోహ. కానీ అలాంటిది ఏమి ఉండదు. సో టెక్నాలజీ పరంగా చాలా ముందుంది కాబట్టి ఏదైతే కరెంట్కి సంబంధించిన కన్జంప్షన్లో కూడా చాలా
వేరియేషన్స్ తీసుకొచ్చినాము అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ శివతో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.